ఓం నమ శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో 1వ వాల్యూమ్లో పతంజలి యోగ సూత్రాలు చదువుతున్నాం. పతంజలి యోగ సూత్రాల్లో 4 పాదాలు ఉన్నాయి. ఒకటి సమాధి పాదము, రెండవది సాధన పాదము, మూడవది విభూతి పాదము, నాలుగవది కైవల్య పాదము. మనం ఇప్పుడు కైవల్య పాదంలో ఉన్నాం. కైవల్య పాదంలో చివరిలో ఉన్నాము. మొన్నటి క్లాస్లో 16వ సూత్రం వరకు చదువుకున్నాము. ఇప్పుడు ఈరోజు 17 నుంచి చివరి వరకు మొత్తం 33 సూత్రాలు ఉన్నాయి. ఇందులో ఈ కైవల్య పాదంలో కైవల్యం అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే మనలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఎప్పుడు మార్పు చెందేది, ఇంకొకటి ఎప్పుడు మార్పు చెందనిది. వీటి రెండింటినీ ఏమంటారు? పురుష, ప్రకృతి అంటారు. ప్రకృతి అంటే ఎప్పుడు మార్పు చెందేది, పురుష అంటే ఎప్పుడు మార్పు చెందనిది. ఈ మార్పు చెందే అంశం ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం నుంచి ఈ మార్పు చెందని అంశం పురుష అనేది వేరవ్వడమే కైవల్యం. మనలో మార్పు చెందేది ఏంటి? మన శరీరం, మన మనస్సు. మన శరీరం మనస్సు యొక్క ప్రభావం నుండి మనం బయటికి రాగలగడమే కైవల్యం. చాలా సరళంగా చెప్పాలంటే ఇది కైవల్య పాదం చెప్తున్నారు. దీని గురించి చెప్తూ వస్తున్నారు. ఈ ప్రకృతి పురుష అన్నప్పుడు 2 కూడా, ప్రకృతి అంటే మార్పు చెందేది, పురుష అంటే మార్పు చెందనిది. ఇప్పుడు 17వ సూత్రం చూద్దాం. సదా జ్ఞాతాః చిత్తవృత్తయః తత్ప్రభోః పురుషస్య అపరిణామిత్వాత్. ఇప్పుడు మన యొక్క మనస్సు యొక్క డిఫరెంట్ చాలా వివిధంగా ఏమున్నాయి, స్థాయిలు ఉన్నాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది మనసు ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఈ మారుతున్న మనసుని ఎవరు చూస్తున్నారు? ఎలా తెలుస్తుంది మనకు మనసు మారుతుందని? లోపల ఇంకొకటి ఏదో ఉంది, అది ఉంది కాబట్టి మీరు మారుతుందని తెలుస్తుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. ఈ పురుషస్య అపరిణామిత్వాత్ అంటే పురుష అంటే ఈ ఆత్మ ఎప్పుడూ కూడా పరిణామం చెందదు, ఎప్పుడు ఒకేలా బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. కాబట్టి మారుతున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. ఏ విధంగా అయితే మనము సినిమా థియేటర్లో అలా కదులుతూ ఉంటాయి, సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కాలాలు జరుగుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, అన్నీ మారుతూ ఉంటాయి. అక్కడ ఏదుంది? స్థిరంగా ఏముంది? స్క్రీన్, తెర. ఆ తెర అన్నది లేకపోతే మీరేమో చూడగలరా? చూడలేరు. అదేవిధంగా మారనటువంటి ఈ పురుష ఆత్మతత్వం లేకపోతే ఈ మనస్సు అన్నది మారుతూ ఉంది అన్నది మీకు అర్థం కాదు అసలు. దీని ఒక్కటి లాజిక్ పెట్టుకుంటే సరిపోతుంది. అదే చెప్తున్నారు. సదా జ్ఞాతాః చిత్తవృత్తయః అంటే ఎప్పుడు మనకు చిత్తవృత్తులు మనకు తెలుస్తూ ఉన్నాయి. నా మనసులో ఏ ఆలోచన వచ్చిందో నాకు తెలుస్తుంది. ఎందుకంటే దానికి అధిపతి అయినటువంటి పురుషుడు అంటే అది ఆత్మ అన్నది ఎప్పుడు ఒకేలా బ్యాక్గ్రౌండ్లో ఉంది కాబట్టి మనకి మనసులో కలిగేటువంటి మార్పులు మనకి తెలుస్తున్నాయి అని చెప్తున్నారు. ఇది ఇప్పుడు చూడండి, దీనిని పుస్తకాన్ని నేను చూస్తున్నానంటే, ఈ పుస్తకాన్ని నేను చూస్తున్నాను అనుకోండి, ఈ చూడడం అనేది ఒకేసారి ఇంటాక్ట్గా చూస్తున్నానంటే ఇది ఒక ఏమనాలంటే దాని ఒక డైనమిక్ ప్రక్రియ అనమాట. అంటే యాక్చువల్ ఒకే పుస్తకం ఒకసారి నేను చూడట్లేదు, దీన్ని కొన్ని వందల వృత్తులు కలిసి ఈ పుస్తకం అనే ఐడియా నాకు ఇస్తున్నాయి. ఫస్ట్ ఒకసారి చూశాను, నెక్స్ట్ కూడా ఇంకోటి సేమ్ అదే చిత్రం రిపీట్ అవుతూ ఒక స్క్రీన్. ఎందుకు మనకు సినిమా హాల్లో మీరు చూడండి, ఎప్పుడైనా మీరు వెనక్కి వెళ్ళి చూస్తే మనకు సినిమా ఎలా కదులుతుంది చెప్పండి. అక్కడ లోపలంతా అక్కడ లోపల రీల్ ఉంటుంది. ఆ రీల్ చాలా స్పీడ్గా వాళ్ళు మూవ్ చేస్తారు, చాలా స్పీడ్గా. అప్పుడు మీకు మీరు ఎప్పుడైనా రీల్ చూసారో లేదో, ఒకే చిన్నది 1 నిమిషంలో జరిగినటువంటి సంఘటన కొన్ని వందల ఫిల్మ్స్ ఉంటాయి దానిపైన. అంటే ఒకటే దాన్ని 100 సార్లు ఉంటే అది స్పీడ్గా వెళ్ళడం వల్ల ఆ కదలిక అనేది తెలుస్తుంది అనమాట. అంటే ఆ మధ్యలో జరిగినటువంటి నా చెయ్యిని ఇలా కదిపాను అనుకోండి, ఇక్కడ చెయ్యిని ఇలా కదపడంలో మనసులో ఎన్ని వందల ప్రింట్స్ వేయాలో అవన్నీ కలిపి ఒకే కలయిక కింద నాకు మొత్తం మీద ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ చిన్న వాటిని మనం పట్టించుకోం, అంటే క్యుములేటివ్గా అంతా కూడా ఒక ఎఫెక్ట్ కింద మనకు వచ్చి ఒక చిత్రాన్ని మనం చూస్తున్నాం అనమాట. ఈ సినిమా హాల్ రీల్ అనేది చాలా ఇప్పుడంతా డిజిటల్ వచ్చేసింది కదా. రీల్తో చేసినప్పుడు నువ్వు పెద్ద రీల్, పాత రీల్స్ ఎప్పుడైనా మీరు చూస్తే ఒకే బొమ్మ చాలా రిపీట్ అవుతూ ఉంటుంది. అది జస్ట్ ఒక్క సెకండ్లో జరిగే సీన్ అనమాట అది.
సో ఈ విధంగా ఏంటనమాట, మనము ఒక వస్తువును చూస్తున్నామంటే అవి ఎన్నో చిత్రాల కలయిక వల్ల మనం ఒక వస్తువును చూడగలుగుతున్నాము. సరే, ఇప్పుడు ఇది చెప్పారు కదా, ఇది అర్థమైంది కదా. ఇంక 18వ సూత్రంలో ఏం చెప్తున్నారు, తత్ స్వాభాసం దృశ్యత్వాత్. ఇప్పుడు అలా అని చెప్పేసి మన మనసుకి నిజంగా అంత శక్తి ఉందా? మనసు దాని శక్తితోనే అది పనిచేస్తుందా? లేదు. ఎందుకంటే చూడండి, మనసు పైన ఇంకొకటి వెనక ఏదైనా ఒక శక్తి ఉండడం వల్ల అది పనిచేస్తుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పచ్చు. సూర్యుడు అన్నది ఆత్మ అనుకుందాం. ఒక చీకటి గది ఉందనుకుందాం. ఆ చీకటి గదిలో ఒక అద్దం పెట్టాం, పెద్ద అద్దం పెట్టాం. సూర్యుని యొక్క కిరణాలు వచ్చి కిటికీల నుంచి వచ్చి అద్దం మీద పడ్డాయి. మిగిలినవన్నీ కూడా తలుపులన్నీ వేసేసి ఉన్నాయి. అప్పుడు ఈ సూర్యకాంతి అద్దం మీద పడినప్పుడు మీకు ఏమవుతుంది? వెలుగు వస్తుంది. ఆ వెలుగుతో మొత్తం ఈ గదంతా కూడా చీకటి అనేది పోతుంది. అద్దం దీనిని వెలుగులు నింపిందా? లేదు. అలాగే మన మనసు పైన కూడా ఆత్మ యొక్క వెలుగు పడడం వల్ల, ఆత్మ యొక్క శక్తి దీనిపైన పడడం వల్ల మీకు ఇది పనిచేస్తుంది, మైండ్ పనిచేస్తుంది. మనం అనుకుంటాం అంతా మైండే అనుకుంటాం. ఇక్కడ అదే చెప్తున్నారు, తత్ స్వ అభాసం దృశ్యత్వాత్. అది కేవలం ఎందుకంటే మనసుని వేరే వాళ్ళు దాన్ని పరిశీలించగలుగుతున్నారు అంటే దానికి స్వయం శక్తి లేదు అని అర్థం. స్వయం శక్తి దేనికైతే ఉందో, స్వయం ప్రకాశత్వం దేనికైతే ఉందో అది ఏం చేస్తుందట, అన్ని వస్తువుల్ని పరిశీలిస్తున్నప్పుడు కూడా తనను తాను పరిశీలించుకోగలుగుతుంది. సెల్ఫ్ ల్యూమినస్. అలా అని చెప్పి మన సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు చూడండి, సూర్యుడు అంతటికి వెలుగునిస్తున్నాడు. కానీ సూర్యుడు తన గురించి తనకు తెలుసా? ఇక్కడ ఆత్మకి సూర్యుడికి అది తేడా. ఆత్మ ఎక్కడుంది? నీలో ఉంది. అందువల్ల సూర్యుడి కన్నా కూడా నువ్వు గొప్ప అంటారు స్వామీజీ. ఎందుకంటే నీకు స్వయం ప్రకాశత్వం ఉంది. నీ గురించి నువ్వు తెలుసుకోగలవు, ప్రపంచాన్ని గురించి తెలుసుకోగలవు. దాన్ని సెల్ఫ్ ల్యూమినెస్ అంటారు, స్వయం ప్రకాశత్వం ఆత్మ. అన్నిటికన్నా కూడా ఈ హ్యూమన్ సోల్, మానవుని యొక్క ఈ సోల్ ఏదైతే ఉందో ప్రపంచంలో అన్నిటికన్నా కూడా చాలా తేజోవంతమైనది, చాలా బలవంతమైనది. ఎందుకంటే అందుకనే కదా మనిషికి అంత శక్తి, మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు. ఇంకా మనం దీన్ని సెపరేట్ మనం మనసుతో కలిసిపోయింది కాబట్టి మనం రకరకాల బలహీనతలు, నాకేం చేత కాదు ఇట్లాంటివన్నీ అంటున్నాం. కానీ ఆ సోల్ని ఒకసారి మనం ఫీల్ అవ్వగలిగితే సో డోంట్ కేర్ అనమాట. మనం మొత్తం ప్రపంచం అంతా నా చేతుల కింద ఉందంటారు. స్వామీజీ ఒక స్తోత్రం రాస్తారు. ఏం రాస్తారంటే, కుర్మస్తారక చరవణం త్రిభువనం ఉత్పాటయామో బలాత్ కింభోన విజానస్యస్మాత్ శ్రీరామకృష్ణ దాసావయం అంటారు. అక్కడ చూడండి, మేము నక్షత్రాలను పిండి పిండి చేసేస్తాం. మాటలు చూడండి ఎలా ఉన్నాయో, కొండలను పిండి పిండి చేసేస్తాం. ఎందుకంటే మేము సాధారణమైన వాళ్ళమా? మేము శ్రీరామకృష్ణుల యొక్క దాసులం. అంటే శ్రీరామకృష్ణ దాసులు అంటే ఏంటి? ఆత్మభావంలో ప్రతిష్ఠితమై ఉన్నవాళ్ళు అని అర్థం. అందువల్ల అది వస్తే కనుక మనకి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది మన జీవితంలో. అన్ని రకాల సుగుణాలు అది ఒక్కటి తెలిస్తే, నేను ఇది కాదు, నేను మనసు కాదు, నేను శరీరం కాదు అన్నది తెలుసుకుంటే మీకు మొత్తం అన్ని రకాలు మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటనమాట, మనసు అన్నది కేవలం దృశ్యమే. దృశ్యమే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్, ఒక విషయ వస్తువు లాంటిది. ఎందుకంటే దానిని మనం పరిశీలించగలుగుతున్నాం కాబట్టి అది చెప్తున్నారు ఇక్కడ. తర్వాత 19వ సూత్రంలో ఏక సమయేచ ఉభయానవధారణం. ఎందుకని మనం చెప్తున్నాము? ఇందాక మనం చెప్పుకున్నాం, ఒకే సమయంలో అది రెండింటినీ కూడా గ్రహించలేదు. నా మనసు ఇప్పుడు నా కళ్ళ ద్వారా మనసే పనిచేస్తుంది. నా కళ్ళు ఒక వస్తువుని చూస్తున్నాయంటే తన గురించి తను ఆలోచించగలదా? ఈ వస్తువునే చూస్తాయి. రెండు పనులు ఒకేసారి చేయలేదు. అర్థమైందా? అందువల్ల మనసుకు ఆ శక్తి లేదు, ఒకే దాని మీద చేస్తుంది. ఎదురుగా ఉన్న దాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేస్తుంది, లేకపోతే తను చూసుకోగలరు. ఇవి రెండూ ఒకేసారి చేయలేదు కాబట్టి దానికి స్వయం ప్రకాశ శక్తి లేదు అని చెప్తున్నారు ఇక్కడ ఈ సూత్రంలో. నెక్స్ట్ 20వ సూత్రంలో చిత్తాంతర దృశే బుద్ధే అతి ప్రసంగ స్మృతి సంకరశ్చ. అలా అయితే కొంతమంది వాదించవచ్చు, ఈ మనసుని ఇప్పుడు మనసును మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా, మనసులో ఆలోచనలు వస్తున్నాయి నాకు తెలుస్తుంది అంటున్నాము. వేరే ఇంకో మనసు ఉందేమో లోపల, దాన్ని పరిశీలించడానికి వేరే మనసు ఉంటుంది అని ఎవరో తర్కం చేయొచ్చు. సరే, ఇప్పుడు వేరే మనసు ఏదైతే ఉందో అది పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తుందంటే మరి దాన్ని ఎవరు, అది ఎలా తెలుస్తుంది నీకు? అలా నువ్వు చేసుకుంటూ వెళ్తే ఈ మనసు వరకు ఇంకోటి ఉందంటే, ఇన్ని రకాల మనసులు ఉంటే మనకి ఇన్ని రకాల స్మృతులు, మెమొరీలు అన్ని రకాలు ఉంటే కన్ఫ్యూజన్ వస్తుంది. సో అందువల్ల మనం ఏంటంటే ఈ మనసును ఇంకొక మనసు అబ్జర్వ్ చేస్తుంది, ఆ మనసుని ఇంకోటి అబ్జర్వ్ చేస్తుంది. ఎక్కడ ఆగుతావు నువ్వు? ఎక్కడో చోట ఆగాలి కదా. ఏదో ఒకటి శాశ్వతమైన స్థిరమైన వస్తువు ఎక్కడో ఉండాలి.
అది చెప్తున్నారు ఇందులో. చిత్తాంతర దృశే బుద్ధి బుద్ధే అతి ప్రసంగ, అది అనడం కుదరదు. ఎందుకంటే స్మృతి సంకరశ్చ అంటే అప్పుడు మన మెమరీలో వీటన్నిటిలో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఏ మనసు ఏంటి అన్నది, అన్ని రకాల మనసులు ఉండవు. అది నెక్స్ట్ 21. చితేహే అప్రతి సంక్రమాయా తదాకారపత్తౌ స్వబుద్ధి సంవేదనం. చూడండి, ఇప్పుడు ఏదైతే మనం పురుష అనుకున్నాం కదా, మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని యొక్క సారం పురుష. పురుష అంటే ఆత్మ. ఆత్మ వల్లే అన్నీ కలుగుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే అది ఎప్పుడు కూడా మారదు, ఒకేలా ఉంటుంది. ఈ మనసు ఏం చేస్తుంది, దాన్ని పురుషునితో సంయోగం అయినప్పుడు, అంటే ఈ ఆత్మతో సంయోగం అయినప్పుడు అదేం చేస్తుంది, మైండ్ సచేతనం అవుతుంది. అప్పుడు మైండ్ పైన ఆత్మ యొక్క ఆభాసం, ఆ కాంతి పడినప్పుడే అది అన్నిటినీ గ్రహించగలుగుతుంది. మనం ఏం చేస్తాం, నేనే గ్రహిస్తున్నాను అనుకుంటాం. స్పిరిచువల్ పీపుల్కి, ఆధ్యాత్మిక భావాలు ఉన్న వాళ్ళకి అదే తేడా. వీళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపించేది అంటే అహంకారం తక్కువ ఉంటుంది. వాళ్ళు ఎవరో చేస్తున్నారు స్పష్టంగా చూస్తారు వాళ్ళు. ఇంక దేనికి ప్రతిదానికి నువ్వు గర్వపడాల్సిందే లేదు అసలు. అంతా కూడా వీళ్ళు ఏం చేస్తారు, శరీరమే సర్వస్వం అనుకుంటారు, మనసే సర్వస్వం అనుకుంటారు. కాబట్టి ఇది నేనే చేస్తున్నాను అన్న అహంకారం ఇటువంటి వాళ్ళలో ఉంటుంది. అదే తేడా అనమాట. శ్రీరామకృష్ణులు అసలు నేను అనే మాటనే అనలేకపోయేవారు. ఎందుకని, ఆయన స్పష్టంగా చూస్తూ ఉండేవారు. మనం అందరం కూడా బొమ్మలాటల్లో ఆడుతున్నాం. మనం అందరం కూడా ఆ శక్తి, ఎప్పుడు ఆ శక్తినే చూసేవారు ఆయన. అందువల్ల మనం జస్ట్ తోలు బొమ్మలాటలాగా ఆడుతున్నాం. మనం వాళ్ళు కదపమంటే కదుపుతున్నాం, లోపల ఆ శక్తి ఉంది కాబట్టి కదుపుతున్నాం. సో ఇదంతా కూడా వాళ్ళు స్పష్టంగా చూస్తారనమాట. సో ఎప్పుడైతే ఈ ఆత్మ యొక్క శక్తి మనసు పైన పడిందో అప్పుడే మనసు పనిచేయగలుగుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. తర్వాత 22వ సూత్రంలో ద్రష్టు దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం. ఇప్పుడు ఈ మనసుకు చూడండి, దీనిపైన 2 రకాల ప్రభావాలు పడుతున్నాయట. మనసుతో 2 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఒకటి అటుపక్క ఆత్మ, ఎందుకంటే ఆత్మ యొక్క కాంతి దీనిపైన పడుతుంది. ఈ తర్వాత ఇదేం చేస్తుంది, నా యొక్క శక్తితో విషయ వస్తువుని ప్రపంచాన్ని చూస్తుంది. అందువల్ల మనసుకి రెండిటితో సంయోగం వచ్చింది. ఎవరితో వచ్చింది, అటుపక్క ఆత్మతోనూ వచ్చింది, ఇటుపక్క ఈ ప్రపంచంతో కూడా వచ్చింది. 2 ఉన్నాయి ఇందులో. ఈ చేతనత్వం ఉంది, అక్కడ జడత్వం ఉంది. 2 కలిసి ఇందులో ఉంటాయి. కాబట్టి ఇక్కడ జ్ఞానం అన్నది కలుగుతుంది ఇవి 2 కలిసి ఉండడం వల్ల. కేవలం విషయ వస్తువు ఉంది, మనసు ఉంది, ఆత్మ లేదనుకోండి, ఏమి జరగదు అక్కడ. కేవలం జ్ఞానం ఉంది, ఆత్మ ఉంది, ఇక్కడ ఏం లేదంటే అక్కడ నీకు జ్ఞానం అన్నదే ఉంటుంది. ఇంకా ఒకదా అంటే మనసు సమాధిలో ఆత్మలో లీనమైపోతుంది అనమాట. అప్పుడు జ్ఞానం కలగదు. ఇంకా జ్ఞానం అంటే ఏంటి, విషయ వస్తువుల యొక్క దానికి సంబంధించినటువంటి జ్ఞానం. జ్ఞేయ వస్తువు మాత్రం ఒక్కటే, ఏంటది, ఆత్మ జ్ఞేయ వస్తువు. కానీ జ్ఞానం ఏంటనమాట, విషయ వస్తువుల గురించి జ్ఞానం. సో ఈ జ్ఞానం అన్నది ఎలా కలుగుతుంది, మనసుకి రెండిటితోనూ కూడా సంయోగం, కలయిక ఉండడం వల్ల ఈ జ్ఞానం అన్నది కలుగుతుంది అని చెప్తున్నారు. తర్వాత 23వ సూత్రంలో తత్ అసంఖ్యేయ వాసనాభి చిత్రమపి పరార్థం సంహత్యకారిత్వాత్. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా కొన్ని పదార్థాల కలయిక. మీరు ఏ వస్తువునన్నా చూడండి, మన ఈ చిన్న చిన్న వస్తువులు వీటిలో ఏమున్నాయి, పరమాణువులు, అణువులు, ఇవన్నీ ఉన్నాయి. ప్రతీది కూడా సంయోగ ఫలితంగా వచ్చాయి. ఇవన్నీ కూడా ఏ వస్తువైనా సరే. ఒక్క ఆత్మ మాత్రమే సింగిల్, ఏమి సంయోగం లేదు. సో ఈ సంయోగం వల్ల వచ్చినందువల్ల ఏంటంటే తెలుసా మీకు, ఎప్పుడు కూడా అది ఈ సంయోగం వల్ల ఏదైతే వచ్చిందో ఏ వస్తువైనా అది వేరే దానికోసం పనిచేస్తుందంట. ఏదైనా సరే, ఏ వస్తువు ఇది ఇప్పుడు ఒకటి సృష్టించబడింది అంటే ఇది వేరే దేనికోసమో సృష్టించబడింది, దీని ఉపయోగం దేనికోసమో ఉంది. ఇక్కడ పురుష మాత్రమే ఏ సంయోగంతో ఒకటే వస్తువు ఉంది ప్రపంచంలో, దానికోసం. అందుకని ఈ మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ప్రకృతి, మనసు అన్నాక ప్రకృతే కదా. ఈ ప్రకృతి అంతా కూడా ఎవరి కోసం ఉపయోగపడుతుంది, పురుషుని కోసం ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది, పురుషుని కోసం ఎందుకు ఉపయోగపడుతుంది, దీని యొక్క ఏంటంటే నెమ్మదిగా ఈ ప్రకృతి అంతా కూడా, ఈ పురుషుడు అంతా కూడా ప్రకృతి యొక్క ప్రభావం నుంచి బయటికి రావడానికి మనకు రకరకాలైన జ్ఞానాలు, రకరకాలైన అనుభూతులు జీవితంలో కలుగుతున్నాయి. ఇవి ఎప్పుడైతే ఇవి 2 సెపరేట్ అయ్యాయో అప్పుడే మీకు ముక్తి, ఫ్రీడమ్ అనేది లభిస్తుంది. ఇంకా మీరు ఎన్ని రకాలు ఈ ప్రపంచంలో చేసినా మనసుకి సంతృప్తి అనేది కంప్లీట్గా ఎప్పుడూ కలగదు. కేవలం ఇవి 2, ఈ ప్రభావం నుంచి ఇవి 2 వేరు అని మీరు తెలుసుకున్నప్పుడే మీరు ఆ స్వేచ్ఛను అన్నది మీరు అనుభవించగలుగుతారనమాట.
సో ఇది ఎందుకనమాట, ఇది ఎప్పుడు కూడా ఈ ప్రకృతి అంతా కూడా ఇదంతా కూడా సాంఖ్య సిద్ధాంతం ప్రకారం మీకు యోగా ఫిలాసఫీ అంతా కూడా సాంఖ్య సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది. సో ఈ ప్రకృతి అంతా ఎందుకు, పురుషుని కోసం, పురుషుని యొక్క భోగం కోసం. భోగం అంటే మామూలు మనం అనుకునే భోగం కాదు, అది భోగం. అది తెలుసుకొని ఈ భోగం చేసి 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 చేసుకున్నాళ్ళకి మనకి ఏమవుతుంది, ఆ ప్రకృతి యొక్క వర్షంలో పడి 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 మనకు అనిపిస్తుందా లేదా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, ప్రకృతి నుంచే కదా కష్టాలు సుఖాలు అన్నీ కూడా. అయ్యో ఏంటి అసలు ఈ జీవితం అనిపిస్తుంది. 2 రోజులు 3 రోజులు 4 రోజులు, మళ్ళీ 5వ రోజు నుంచి మనం మామూలే మర్చిపోతాం. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ కష్టం వచ్చి నా మనసు పైన దృఢమైన ఒక ఇది పడుతుందనమాట, ఈ ప్రపంచంలో ఏం లేదు, అప్పుడు నాకు మనసు భగవంతుని గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. భగవంతుని గురించి ఎప్పుడు ఎక్కువ ఆలోచిస్తుంటే నీలో అవి భోగ వాసన తగ్గినప్పుడు నువ్వు ఆలోచించగలుగుతావు. నీకు నిజంగా ఆ కష్టాలు అందరికీ కలుగుతున్నాయి, కానీ కొంతమందే ఆ శాశ్వతమైన వస్తువు గురించి ఆలోచించగలుగుతున్నారంటే వాళ్ళలో భోగవాసన తక్కువగా ఉంది తప్పకుండా. లేకపోతే మనకి ఏంటనమాట, ఒకరోజు అనుకుంటాము ఈ శ్మశాన వైరాగ్యం అంటారే అవుతుంది, 2వ రోజు ఏం చేస్తాం, మర్చిపోతాం, ఆ బాధ ఉండదు. కానీ నిజంగా వివేకం ఉన్నవాళ్ళకి, వైరాగ్యం ఉన్నవాళ్ళకి ఏమవుతుందంటే ప్రతి నిమిషం కూడా ఒక హెల్. ఒక మాతాజీ మాకు ఒకసారి అడిగారు, వివేక ప్రాణ మాతాజీ, ఈ ప్రపంచంలో ఆనందం ఉందా చెప్పండి. అందరూ ఎవరు మాట్లాడలేదు, ఆనందం ఉందా లేదని ఆలోచిస్తున్నారు అందరూ. ఏముంది ఆనందం, ఏముంది చెప్పండి అంటే చెప్తున్నాను. వాళ్ళు ఆ స్టేజ్లో ఉంటుంది ఎప్పుడు కూడా, వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచిస్తారు ఇది ప్రపంచంలో ఏముంది, ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు, దాని వెనక 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 పడి మనం మొత్తం జీవితం అంతా వెనకే తిరుగుతాం. అందువల్ల ఏంటంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా కూడా అశాశ్వతమే, శాశ్వతమైనది ఏది అన్నది గుర్తున్న వాళ్ళకి ఇది మనకి ఎప్పుడు కూడా తెలుస్తుందన్నమాట. అది తర్వాత 24వ సూత్రంలో విశేషదర్శిన ఆత్మభావ భావన నివృత్తి. అబ్బా, ఇప్పుడు చెప్పుకున్నాం మనం, ఎవరిలో అయితే ఈ యొక్క వివేకం ఉంటుందో, వివేకం చక్కగా పరిపక్వం చెందిందో అటువంటి వాళ్ళకి ఏమవుతుందట, నేనే ఆత్మ, మైండ్ ఏమనుకుంటుంది, నేనే ఆత్మ, నేనే అంత సర్వస్వం అనుకుంటుందే, అటువంటి భావం అన్నది నెమ్మదిగా అడుగంటిపోతుంది. పురుష అంటే పురుష యొక్క ఆ తత్వం అన్నది మనసులో స్థిరమవుతుందన్నమాట. పురుషతత్వం, శాశ్వత తత్వం, నేనే మైండ్ అనే భావం అన్నది వాళ్ళకి తొలగిపోతుంది. ఎవరిలో అయితే వివేకము పరిపక్వం చెందిందో వాళ్ళలో. తర్వాత 25వ సూత్రం, తదా వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భావం చిత్తం. ఈ విధంగా అటువంటి వివేకం మీద మనసు అలా నిలబడితే చాలా రోజులు, చాలా నెలలు, చాలా సంవత్సరాలు అలా దానిపైన నిలబడితే కైవల్యం వస్తుంది. నిలబడాలి మనసు, మధ్యలో కొట్టుకుపోకూడదు. ఈ యొక్క ప్రపంచం యొక్క ఈ ధాటి కొట్టుకుపోయిందనుకోండి మళ్ళీ మామూలే అది. సో తదా వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భావం చిత్తం. ఆ విధంగా కైవల్యం అన్నది మనకు ఆల్రెడీ ఉన్నది, మన కైవల్యం నుండే వచ్చాం, ఆ ఫ్రీడమ్ నుంచే బంధంలోకి వచ్చాం, బంధం నుంచి మళ్ళీ ఆ ఫ్రీడంలోకి, స్వేచ్ఛలోకి వెళ్ళాలి. తర్వాత అయితే దీనివల్ల చూడండి స్వామీజీ ఏం చెప్తున్నారంటే, మనం ఈ విధంగా యోగ సాధన చేయడం వల్ల, యోగ సాధన అంటే ఏంటి, యోగా అంటే మనం మన యొక్క నిజ తత్వంతో కలుసుకోవడం, అది యోగం. దానికి మనం సాధన చేయాలి. ఆ విధంగా యోగ సాధన చేస్తే మనలో వివేకం అన్నది జాగృతమవుతుంది. ఇది ఏది చెడు, ఏది మంచి, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, అది జాగృతం అవుతుంది. జాగృతం వచ్చి ఏమవుతుందట, మనకి మన దృష్టి చాలా స్పష్టమవుతుంది. మనం చూడగలుగుతాం, వెలుగులో చూసినట్టు చూడగలుగుతాం, ఇది ఏది శాశ్వతం అన్నది చూడగలుగుతాం. దానివల్ల ఏమవుతుందన్నమాట, ఇవి రెండు కూడా మనం సెపరేట్ చేయగలుగుతాం. ఈ ప్రకృతిని, పురుషుని సెపరేట్ చేయగలుగుతాం. అప్పుడు మనకి ఏమవుతుంది, అన్ని రకాల భయాలు పోతాయట మన నుంచి, కైవల్యం వస్తుంది. అది తర్వాత 26వ సూత్రంలో తత్ ఛిద్రేషు ప్రత్యయాంతరాణి సంస్కారేభ్య. మరి దీనిని కలగకుండా, దీనిని అడ్డుకుంటున్నది ఏంటి, మనల్ని ఈ శాశ్వతమైనటువంటి సత్తా ఉన్నటువంటి మనల్ని ఈ ప్రకృతితో విడిపోకుండా చేసేది ఏంటంటే సంస్కారాలు. మన యొక్క సంస్కారాలు అంటే అంతకుముందు మనలో ఉన్నటువంటి ఆలోచనలు, కోరికలు, భావాలు, అవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి అన్నమాట, వెనక్కి లాగుతున్నాయి. ఇది కలగకుండా చేస్తున్నాయి, వీటన్నిటిని కూడా విడిపోకుండా చేస్తున్నాయి అన్నమాట. ఈ ఎప్పుడు కూడా ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి అనుకోండి. ఆలోచనలు దేని గురించి వస్తాయి చెప్పండి? ఆలోచనలు ఏదో ఒక వస్తువు గురించి ఆలోచిస్తూ ఉంటాం ఇప్పుడు. సో ఈ ఆలోచనలు ఎప్పుడు వస్తువు గురించి ఆలోచిస్తే ఆ లోపల, అందుకనే ఆలోచనలు తగ్గించుకోవాలి. ఆలోచనలు ఊరికే వస్తూ ఉన్నాయనుకోండి, ఎప్పటికీ మనం చేరుకోలేము, గమ్యాన్ని వెళ్ళలేము.
అందుకని మనం ఏం చేస్తాం, ఫస్ట్ మంచి ఆలోచనలతో వాటిని రిప్లేస్ చేస్తూ ఉంటాం. భగవంతుని ఆలోచనలతో భగవంతుని పాటలు పాడుకుంటూ ఉంటాం, విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. అలా చెప్పుకుంటూ ఆ భగవంతుని యొక్క నామానికి, ఆ భగవంతుని భావానికి మన దగ్గర శక్తి ఉంది. అవే మనం ముందుకు తీసుకెళ్తాయి అన్నమాట. అందువల్ల థాట్స్ అనేవి నెమ్మదిగా మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండడం అన్నది మంచిది కాదు. అంటే ఇంకా మంచి ఆలోచనలన్నా పర్వాలేదు, మంచి విషయాలు ఆలోచించడం పర్వాలేదు, కానీ ఏవో రోజంతా జరిగినవి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇలా చాలా సమయం వృధా అయిపోతుంది అన్నమాట. ఇవన్నీ కూడా అంతరాయాలు, యోగ సాధనకు అంతరాయాలు. తరువాత 27వ సూత్రంలో హానమేషాం క్లేశవదుక్తం. అయితే వీటిని ఎలా తగ్గించుకోవాలండి, ఈ ఇంప్రెషన్స్ని? మనకు 2వ అధ్యాయంలో 10వ సూత్రంలో చెప్పారు, మన క్లేశాలు చెప్పారు. అక్కడ పంచక్లేశాలని చెప్పారు చూసారా, అజ్ఞాన, రాగద్వేష, భయ, అజ్ఞాన, అస్మిత. ఈ పంచక్లేశాలని ఎలా తగ్గించుకోవాలో అక్కడ మనకు ఉపాయం చెప్పారు. ఏంటంటే దానిని కారణ స్థితిలోకి తీసుకెళ్ళాలి. వాటిని కారణ స్థితిలో తీసుకెళ్ళడం అంటే ఎక్కడి నుంచి వచ్చాయో అవి అక్కడ మనసును తీసుకెళ్ళాలి. అక్కడికి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఆ పురుష నుంచి కారణంలో తీసుకెళ్ళాలంటే అక్కడికే తీసుకెళ్ళాలి. సో ఈ విధంగా నెమ్మదిగా మనం భగవంతుడి గురించి ఎంత ఆలోచిస్తే ఈ క్లేశాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి, ఈ ఇంప్రెషన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. తర్వాత 28 ప్రసంఖ్యానే అపి అకుసీదస్య సర్వథా వివేకఖ్యాతే ధర్మమేఘ సమాధి. ఈ విధంగా ఎవరిలో ఈ వివేకం అన్నది చాలా ప్రతిష్ఠితమైందో వాళ్లకు కొన్ని శక్తులు వస్తాయి. మనం చెప్పుకున్నాం, విభూతులు అంటాం కదా, చాలా రకాల శక్తులు వస్తాయి వాటికి. అంటే ప్రకృతిని నియంత్రించగల శక్తులు వస్తాయి. వాటిని కూడా మనం కాదనుకున్నప్పుడు ఒక సమాధి స్థితి కలుగుతుంది. అదేంటి, దాన్ని ధర్మమేఘ సమాధి అంటారు. ధర్మమేఘ సమాధి ఒక టెక్నికల్ వర్డ్ అది, ఆ సమాధి అంటారనమాట. ఎప్పుడు మనకి ఈ వివేకం వల్ల వచ్చినటువంటి శక్తులు అంటే మహిమలు వీటన్నిటినీ కూడా మనం వద్దు అనుకున్నప్పుడు అప్పుడు మనకేమవుతుంది, సమాధి కలుగుతుంది. దానిని ధర్మమేఘ సమాధి అంటారు. 29వ సూత్రంలో చెప్తున్నారు, తతః క్లేశ కర్మ నివృత్తి. ఆ విధమైన సమాధి కలిగినప్పుడు ఏమవుతుంది, క్లేశాలు కర్మ అంతా కూడా నివృత్తి అయిపోతుంది. ఇంకా అన్నీ కూడా అణిగారిపోతాయి అన్నమాట. ఇంకా అన్ని ఈ సమాధి కలిగినప్పుడు అది ఇంకేమి మనకి బాధలు ఏవి కూడా మనల్ని అంటవు అసలు. తర్వాత 30వ సూత్రంలో తదా సర్వావరణమలాపేతస్య జ్ఞానస్య అనంత్యాత్ జ్ఞేయం అల్పం. ఇప్పుడు మనం ఉన్నాం కదా, రకరకాలు చదువుకుంటూ ఉంటాం. ఒకటి చదువుతాం, ఇప్పుడు బయాలజీ చదువుతున్నాం అనుకోండి, ఇంకా మనకు చదవాల్సింది ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకా చదివేది ఎప్పుడైనా ఇంకా అంత ఉందా నాలెడ్జ్కి? చెప్పండి. మనకు తెలియవలసిన విషయాలు చాలా ఉంటాయి. సాధారణంగా మన అందరికీ ఏంటంటే నాకు చాలా విషయాలు తెలియవు, వాళ్ళకి మంచి కొంతమందికి చాలా సబ్జెక్ట్స్ తెలుసు, నాకేం తెలియవు అనుకుంటాం. కానీ ఈ పురుష ఈ యొక్క అనుభూతి కలిగినప్పుడు ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి ఏమనిపిస్తుందట, ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఏం లేదు, తక్కువ అనిపిస్తుంది అనమాట. మీకు చూడండి, చక్కగా ఉపనిషత్తుల్లో ఉంది, కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇది. అంటే తెలుసుకొని అన్ని రకాలు తెలుసుకున్నాడు, ఇంకా ఏదో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అసలు ఏం తెలుసుకుంటే ఇంకా తెలుసుకునేది ఏమి మిగలదు అని చెప్పి ప్రశ్న అడుగుతున్నాడు గురువు గారిని మనసు ఇక్కడ ఉపనిషత్తుల్లో. అంటే దేనిని తెలుసుకోవడం ద్వారా ఇంకేది తెలుసుకునేది ఉండదు అని. సేమ్ అదే అనమాట. ఈ యొక్క ఆత్మానుభూతి కలిగితే ఏం తెలుసుకుంటే దాని నుంచి అంతా వస్తుంది. ఇదంతా కూడా ఒకదాని నుంచి ఒకటి వస్తూ ఉంటుంది, దీనికి ఎప్పటికీ అంత ఉండదు. అక్కడ సొల్యూషన్ లేదు. ఇక్కడ అసలు సొల్యూషన్ అంతా మీకు ఎక్కడుంది, అంతా కూడా అందులోనే ఉంది, ఆత్మలోనే ఉంది. దాన్ని తెలుసుకుంటే మీకు ఇంకా తెలుసుకునేది చాలా తక్కువ ఉంటుంది అని చెప్తారు. అదే ఇవన్నీ కూడా ఇండికేషన్స్ అనమాట. ఇంకేది అంటే అన్నీ తెలుసుకున్నట్లే అనిపిస్తుంది ఇక్కడ. అక్కడ ఏం చెప్తారంటే ఆన్సరు, ఒక కుండలు ఇవన్నీ ఉన్నాయి కదా మట్టితో చేసినటువంటి, మట్టిని తెలుసుకుంటే కుండలని తెలుసుకున్నట్లేగా. అలాగే దేనితో అయితే ఈ ప్రపంచం అంతా వచ్చిందో దాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే. అట్లాగే ఆత్మ అనేది ఆత్మజ్ఞానం కలిగితే మీకు సర్వజ్ఞానం మీకు కలుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత 31 తతః కృతార్థానాం పరిణామక్రమ సమాప్తి గుణానాం. అప్పుడు ఏమవుతుందట, ఈ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి ఇంకా నెమ్మదిగా ఒకదాని నుంచి ఒక జాతి నుంచి ఇంకో జాతి రావడం, పరిణామం చెందడం, గుణాలన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంకా అంతమైపోతాయి. వాళ్ళకి ఇంక గుణాలు అంటే వాళ్ళు నెమ్మదిగా ఎందులో ఎస్టాబ్లిష్ అవుతున్నారు కదా, వాళ్ళ యొక్క నిజతత్వంలో ఎస్టాబ్లిష్ అవుతున్నారు. అప్పుడు ఏమవుతుందనమాట, ఇవన్నీ కూడా ఈ రూపాంతరం చెందుతూ ఉంటాయి, ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి. ఇవన్నీ కూడా ఇంకా ఆగిపోతాయి అన్నమాట.
అంటే వాళ్ళకి ఇంకా ముక్తికి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇంకా వీళ్ళకి మళ్ళీ ఇంకొక జాతి కింద వెళ్ళడం, ఇంకొక పరిణామం చెందడం, మళ్ళీ ఇంకొక జన్మ ఇవన్నీ కూడా ఉండవు. తర్వాత 32వ సూత్రంలో క్షణప్రతియోగి పరిణామాపరాంత నిర్గ్రాహ్య క్రమః. ఇప్పుడు చూడండి, ఇందులో అంటే పరిణామం అంటే ఏంటనమాట, మీకు పరిణామం అంటే ఒక నిమిషంలో ఒకటి ఇంకొకటి ఎలా మారుతుంది, ఒక చేంజ్ అనమాట. ఆ చేంజ్ పరివర్తన ఎలా చెంది ప్రతి నిమిషం కూడా, ఇప్పుడు ఇది ఉంది, ప్రతి నిమిషంలో కూడా ఇది మారుతూనే ఉంది. మనకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. మన శరీరం ప్రతి నిమిషం మారుతూనే ఉంది, కనిపించదు అది మనకి. అలాగే ఏంటంటే మనము ఒక దాని పేరు మనం బాగా మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మొగ్గు ఉంది, మీరు పువ్వులకు వస్తూ ఉన్నారనుకోండి, ఒక దాన్ని మొగ్గ కింద చూసారు, మళ్ళీ కొంచెం మీరు వచ్చేటప్పుడు పువ్వు అయిపోతుంది. పువ్వు అయిపోతుందా? అయిపోతుంది. కానీ ఈ మధ్యలో జరిగే చేంజెస్ ఉన్నాయి కదా, అది ఎలా విడుస్తుంది, ఒక నిమిషానికి ఎలా విడుస్తుంది, అది మీరు గమనిస్తున్నారా? లేదు, గమనించట్లేదు. ఇప్పుడు కెమెరాలు పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఫోకస్ పెట్టి కెమెరా పెడతారు, ఆ పువ్వు విచ్చుకున్నంతసేపు దాన్ని స్పీడ్గా వాళ్ళు చేస్తే అప్పుడు ఆ పువ్వు అలా విచ్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ అప్పుడు లేవు కదా కెమెరాలు అవి. అప్పుడు ఏంటంటే ఇదంతా ఈ చిన్న చిన్న చేంజెస్ ఏవైతేనో మనం గమనించలేము. మనం చేంజ్ ఎప్పుడు గమనిస్తాము? అనేక మార్పులు కలిగి వాటి యొక్క ఫలితాన్ని మాత్రమే మనం గమనిస్తాము. ఆ విధంగా అనమాట. సో దీనిని ఏంటంటారు, క్రమం అంటారు. అంటే క్రమం కింద ఇలా పరిణామం చెందుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఎవరైతే చూడండి, చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది, వీళ్ళు ఎవరికైతే ఈ ఆత్మ సాక్షాత్కారం కలిగిందో వాళ్ళకి ఏంటి తెలుసా, అసలు భూత భవిష్యత్ కాలాల్లోకి వెళ్ళరట వాళ్ళు. ఎప్పుడు ఎక్కడ ఉంటారు? వర్తమానంలోనే ఉంటారు. అందుకనే వాళ్ళకి ఇంకా చేంజ్ ఏంటి, వాళ్ళకి ఒక దాంట్లోనే, ఆ వర్తమాన క్షణమే వాళ్ళకి మొత్తం ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటుంది. గొప్ప గొప్ప మహాత్ములు చూస్తే మీకు అర్థమవుతుంది, వాళ్ళు అసలు వెనక ముందుకు వెళ్ళరు, వాళ్ళు ఒకే ఆ క్షణంలోనే ఉంటారనమాట. క్వైట్ అది మీరు డీప్గా ఒక ప్రజెంట్ మూమెంట్లో అటు ఇటు థాట్ లేకుండా అదే మూమెంట్లో మీరు కొంతసేపు ఉండండి, ఒక 5 minutes ఉండగలిగితే మీకు సమాధి కలిగిపోతుంది. ఉండలేదు. ఆలోచనలు వస్తున్నాయంటే మీరు భూతకాలంలో కన్నా వెళ్తున్నారు, భవిష్యత్తులో కన్నా వెళ్తున్నారు. సో ఈ వర్తమాన కాలంలో నిలిచి ఉండడం అన్నదే సాధన. అందుకే మనకు జపం ఎందుకు జపం అంటే, జపం ద్వారా అన్నీ లభిస్తాయంటారు. ఎందుకని? ఆ జపం అనే ఆ మంత్రాన్ని మనం తీసుకొని, ఒక మహాత్ముని దగ్గరటువంటి వాళ్ళు సాధన చేసినటువంటి దాన్ని మనం తీసుకొని దాన్ని రిపీట్ చేస్తూ ఉండాలి. రిపీట్ చేస్తుంటే మీకు ఏమవుతుంది, మీ మనసు ఏమవుతుంది, వర్తమానంలో ఉంటుంది. ఆ జపం చేస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటే దానివల్ల ఏం రాదు. అంటే జపం అంటే దాని మీదే ఉండాలన్నమాట మనసు అంతా కూడా, వర్తమానంలో ఉంచడానికి మనసుని. అది చాలా మంచి పద్ధతి అనమాట. అందరూ ఎంతమంది మహాత్ములు చూసి ఏది మంచి సాధన అంటే జపం అంటారు, గొప్ప గొప్ప జ్ఞానులు కూడా. ఎందుకంటే అది చక్కటి మీకు మంచి ఒక సాధన అనమాట. దాన్ని పట్టుకొని అలా చేస్తుంటే దాని ద్వారానే అన్నీ కూడా లభిస్తాయి. అది. సో వీళ్ళందరూ ఏం చేస్తారనమాట, ఎప్పుడు కూడా క్షణం జరిగే వాళ్ళకి ఇంకా అదేం ఉండదు, అది క్షణం ఏవో జరుగుతున్నాయి. ఎప్పుడు ఇటర్నల్ ప్రజెంట్లో ఉంటారు వాళ్ళు, శాశ్వతంగా ప్రజెంట్ మూమెంట్లో ఉంటారు. వాళ్ళకి అప్పుడు వెనక ముందు ఉండదు ఇంకా. అట్లా అదొక అద్భుతమైన స్థితి, మనం ఊహించలేము. ఎందుకంటే మనం ఇంకా మైండ్ స్థాయిలో ఉన్నాం కాబట్టి. మన మనసు అంటే మన కాలంలోనే పనిచేస్తుంది. మనసు అంటే కేవలం కాలం ద్వారానే పనిచేస్తుంది. మన మనసుతోనే ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి మనకు అది అర్థం చేసుకోవాలి, అది ఎలా సంభవం అనుకుంటాం మనం. సో అటువంటి స్థితులు కలుగుతాయి అన్నమాట. తర్వాత 33వది చివరిది, పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతిప్రసవ కైవల్యం స్వరూప ప్రతిష్టావా చితిశక్తేరితి. ఇప్పుడు ఈ విధంగా ఒక జీవాత్మను ప్రకృతి ఏం చేస్తుంది అనమాట, మనకు ఫ్రీడమ్ ఇవ్వడానికి, స్వేచ్ఛ ఇవ్వడానికి పనిచేస్తూ ఉంది. ఈ ఆత్మ అనేది లోపల బంధించబడిపోయింది కదా, దానికి స్వేచ్ఛను ఇవ్వడానికని ఇది పనిచేస్తూ ఉందట నిర్విరామంగా. ప్రకృతి మాత చెప్తున్నారు ఇక్కడ స్వామీజీ అంటారు, ప్రకృతి మాత మన కోసం దీని నుంచి ఏం చేస్తుంది, ఎలా పనిచేస్తుంది, నిర్విరామంగా మనకు రకరకాల అనుభూతులను కలిగిస్తుంది. రకరకాల అనుభూతుల ద్వారా మనం తెలుసుకుంటాం, కొంచెం కాదు కొంచెం అనుకుంటుంది పాపం. అయినా సరే మనం ఒకసారి తెలుసుకోలేం, మళ్ళీ మనం అందులోనే పడుతూ ఉంటే ఇది ఏం చేస్తుంది అనమాట, ఈవిడే ప్రయత్నం చేస్తూనే ఉందట చివరి వరకు, ఇంకా మనం తెలుసుకునే వరకు. అప్పుడు ఆవిడ ప్రకృతి వదిలి వెళ్ళిపోతుందట, మనల్ని వెళ్ళిపోయి వదిలేస్తుందా, ఇంకా చాలామంది ఉన్నారుగా, మిగిలిన జీవాత్మల దగ్గరికి వెళ్తుందట. ఈ విధంగా అనాది అనంతంగా ఈ ప్రకృతి పనిచేస్తూనే ఉంది. ఎందుకని, ఈ పురుషుణ్ణి ప్రకృతి యొక్క బారి నుండి విడిపించడానికి ఆవిడ రకరకాలు ఆవిడ పనిచేసి మనకు అనుభూతులను కలిగిస్తూ ఉంది.
అనుభూతులు కలిగించి తెలుసుకోండియా అని చెప్తుంది పాపం ప్రతిసారి కూడా. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళకి ముక్తి కలుగుతుంది, మిగిలిన వాళ్ళకి మళ్ళీ కలగలేదు. మిగిలిన ప్రపంచం అంతా అలాగే ఉంటుంది. నాకు మాత్రం కలిగింది ముక్తి, కానీ మిగిలినంతా అలాగే ఉందిగా. ఇంకా ఎన్ని జీవులు ఉన్నాయి, చిన్న చిన్న జీవులు, పెద్ద, అవన్నీ కూడా పరిణామక్రమంలో రావాలి, మళ్ళీ వాటికి కూడా ముక్తి కలగాలి. మరి ప్రకృతికి ఎప్పుడు కూడా రెస్ట్ లేదు ఇంకా అలాగా. అందుకనే ప్రకృతిని ఏమన్నారు మనం, అనాది అనంతం. దానికి నీకు అంతమవుతుంది, ఒక జీవాత్మ స్థాయిలో అంతమవుతుంది, కానీ మొత్తం మీద ఆవిడకి ఎప్పుడు కూడా విరామం అన్నది లేనే లేదు. మీకు ఇందులో ఉపనిషత్తుల్లో ఒక చక్కటి ఉదాహరణ ఉంది కదా. 2 పక్షులు ఉంటాయి, 2 పక్షులు ఒక చెట్టు మీద ఉంటాయి. పైన ఒకటి కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది, క్రింద పక్షేమో ఈ కింద ఉన్న ఫ్రూట్స్ అవి తింటూ ఉంటుంది. తింటూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటుంది. బాగా దుఃఖం కలిగినప్పుడు, బాగా చేదు ఫలం నచ్చలేదు, అయ్యో ఏంటి ఇలాంటిది, ఇదేంట్రా బాబు అనుకుంటుంది. అనుకుని ఒకసారి పైకి చూస్తే అక్కడ భలే ఉంది, అసలు తను ఏం తింటలేదు, అయినా సరే ఎంత బాగుందో పైన అని చెప్పి దాని వైపు వెళ్తుందట. కొంచెం ఓ 2 అడుగులు వెళ్ళిన తర్వాత ఈ లోపల మళ్ళీ తీయటి పండు కనిపిస్తుంది. అది తింటూ అందులో నిమగ్నం అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు చేదు పండు తిన్నప్పుడు మళ్ళీ కష్టం కలిగినప్పుడు మళ్ళీ ఒకసారి పైకి చూస్తుంది. ఆహా బాగుంది, దాని దగ్గరికి వెళ్దా, ఎందుకు వచ్చిన కష్టాలు అనుకుని మళ్ళీ ఒక అడుగు పైకి వేసింది. పైకి వేసిన తర్వాత మళ్ళీ తీయటి ఫలాలు కనిపిస్తున్నాయి. సో చూడండి, ఈ ప్రకృతి మనల్ని మభ్యపెడుతోంది, ఆవిడే మనల్ని రిలీజ్ చేస్తుంది. ఇది నిజంగా ఇంతే కదా. మరి చూడండి, ప్రకృతి నుంచి మనకు అన్నీ వస్తున్నాయి, సుఖ దుఃఖాలు అన్నీ వస్తున్నాయి. శ్రీరామకృష్ణులు చూశారు కదా, అక్కడ ఒక గంగా నది నుంచి ఒక ఆవిడ గర్భవతి వచ్చింది, ఒక శిశువుని జన్మనిచ్చింది, మళ్ళీ ఆ శిశువుని తినేసిందట. ఇలాంటివన్నీ కలుగుతూ ఉండేవి ఆయనకి. అంటే ఇదన్నమాట. అది మనకు అర్థం ఏంటంటే, ఈ ప్రకృతే మనల్ని బంధాల్లోకి తోస్తుంది, ప్రకృతే బంధాల నుంచి విముక్తం చేస్తుంది. మనకి చిన్న స్వేచ్ఛనిచ్చింది ప్రకృతి. ఆ స్వేచ్ఛ ద్వారా నువ్వు తెలుసుకో, ఆ వివేకం ద్వారా నువ్వు తెలుసుకుని అలా మసులుకుంటే నువ్వు నా నుండి విముక్తి పొందుతావు అని ప్రకృతి మాత చెప్తుందనమాట. ఈ ప్రకృతినే మనం రకరకాలుగా దేవీ రూపంలో మనం ఆరాధిస్తాం. ఇక్కడ ఇన్ని దేవీ రూపాలు ఎందుకు చెప్పండి, మన భారతదేశంలో ఈ ప్రకృతి పురుష అంటే మనం ఏం చేస్తామంటే, అందుకనే మనం శక్తితో పాటు మనం భగవంతుని ఆరాధిస్తాం. శక్తి అంటే ఆవిడ ప్రకృతి, వీళ్ళిద్దరూ కలిస్తేనే ఇక్కడ మనకు సృష్టి అనేది ఏర్పడుతుందన్నమాట. మనం ఎప్పుడు కూడా చాలా పొరపాటు చేస్తూ ఉంటాం. స్త్రీలందరూ కూడా శక్తి అని, పురుషులందరూ కూడా ఆత్మ అని అనుకుంటారు. కాదు, అందరూ ఇలా చాలా పొరపాటు పడుతూ ఉంటారు. కాదు, అంటే సింబాలిక్గా మనం చెప్పుకోవచ్చు, అది కరెక్టే, సింబాలిక్గా చెప్పుకోవచ్చు. కానీ ప్రతి స్త్రీలో పురుష శక్తి ఉంది, స్త్రీ శక్తి ఉంది. ప్రతి పురుషుడిలో స్త్రీ శక్తి ఉంది, పురుష శక్తి ఉంది, 2 ఉన్నాయి. రెండిటికి బ్యాలెన్స్ మనం తెలుసుకున్న రోజే మనకు ముక్తి కలుగుతుంది. అవి రెండింటికి బ్యాలెన్స్ వచ్చి తెలుసుకోవాలన్నమాట. సంబంధం తెలుసుకున్నప్పుడే మనకు ముక్తి అనేది కలుగుతుంది. సో ఈ రోజుతో ఈ పతంజలి యోగ సూత్రాలను మనం కుస్తీ పట్టి మొత్తం ఏదో రకంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. అది ఎంతవరకు అర్థమైందో స్వామీజీకే తెలుసు. ఏమైనా పొరపాట్లు జరిగితే స్వామీజీ మనల్ని క్షమించాలి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈరోజు? సరే, ఈరోజు ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.